యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫుడ్లో ఎక్కడ మనకి కనిపిస్తున్నాయంటే ఏదైనా చాలా మంచి కలర్ ఉన్న ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రీన్ క్యాప్సికమ్ చూస్తారు, రెడ్ క్యాప్సికమ్ చూస్తారు, ఎల్లో క్యాప్సికమ్ చూస్తారు. ఈచ్ ఆ గ్రీన్, రెడ్, ఎల్లో ఎందుకు వస్తుందంటే ఒక్కొక్క డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది దాంట్లో. సో మీరు ఈ సమ్మర్ టైంలో ఎక్కువ సాలెడ్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తున్నారు, సాలెడ్స్ తినాలని అనిపిస్తుంది అని అంటే ఈ గ్రీన్, రెడ్, ఎల్లో పెప్పర్ మీరు మిక్స్ చేసి వేసుకుంటే దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మీకు. అలాగే ఫ్రూట్స్లో కూడా మంచి కలర్ ఉన్న ఫ్రూట్స్, ఇప్పుడు పపాయ కూడా రెడ్ పపాయ ఉన్నది యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. గ్రేప్స్ వస్తున్నాయి, ఆ డార్క్ కలర్ గ్రేప్స్ ఉన్నాయి చూడండి, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు బ్లూబెర్రీస్ కూడా వస్తున్నాయి, ఇప్పుడు ఇండియాలో ఈజీగా దొరుకుతున్నాయి. ఆ బ్లూ కలర్ అనేది ఎందుకు వస్తుంది, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ వల్ల వస్తుంది అనమాట. సో బ్లూబెర్రీస్ కూడా తీసుకోవచ్చు, ఈ ద్రాక్ష పండుది కూడా తీసుకోవచ్చు మీరు. పుచ్చకాయలో రెడ్ కలర్ ఉన్నది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్లో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా కనిపిస్తాయి. ప్లస్ మన ఆకుకూరలో చూస్తే ఇప్పుడు వచ్చే ఆకుకూరలో ఎక్కువ మీకు పునిగంటి కూర, గ్రీన్ కలర్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ చూస్తున్నారంటే బ్రాకలీ ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది, దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆకుకూరలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ బచ్చల కూర, పునిగంటి కూర, ఇలాంటి దాంట్లో ఒకటి కంటికి మంచిది, ఒకటి మొత్తం బాడీ అంతా మంచిదన్నమాట. దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ బాడీకి మంచిది అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ కనిపిస్తాయంటే కలర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.